హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు చెప్పబోయేది మైగ్రేన్ తలనొప్పి అండి. ఇంతకుముందు పార్ట్ 1లో మైగ్రేన్ తలనొప్పికి 2 కషాయాలు చెప్పాను. ఇప్పుడు పార్ట్ 2లో చెప్పబోతున్నాను. అసలు ఈ మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుంది, ఇది ఫస్ట్ మనము తెలుసుకోవాలండి. ఇది వాతాపిత దోషాల అసమతుల్యత వల్ల కూడా వస్తుందండి. ఎక్కువ ఒత్తిడి వల్ల, ఆందోళన వల్ల కూడా ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది వస్తుందండి. ఈ ఒత్తిడి, ఆందోళన బాగా తగ్గించుకుంటే తలనొప్పి కూడా బాగా తగ్గుతుందండి. ఇప్పుడు వాత కఫ మైగ్రేన్ అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే బాగుంటుందండి. దీనికి ఆహార నియమాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా పాటించాలండి. ఎక్కువ నొప్పి వచ్చినప్పుడు నుదుటి పైన గోరువెచ్చని గుడ్డ అంటే బాగా వేడి చేసిన నీళ్ళల్లో బాగా ముంచి ఆ గుడ్డని నుదుటి పైన వేయాలండి. లేదు ఎక్కువ వేడి వల్ల వచ్చింటే గుడ్డలో ఐస్ మడిచిపెడితే చల్లగా అవుతుందండి. ఆ గుడ్డ నుదుటి పైన పెట్టాలండి. త్రిఫల చూర్ణం రాత్రిపూట గోరువెచ్చని నీటిలో 1 అర స్పూన్ వేసుకొని తాగాలండి. మజ్జిగలో కొత్తిమీర, పుదీనా కలిపి తాగాలండి. పాల్లో బాదం, ఖర్జూరాలు బాగా ఉడకపెట్టి తాగాలండి. ఇక వ్యాయామం అంటే అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. శీతలి ప్రాణాయామం చేస్తే కూడా ఈ నొప్పి చాలా వరకు తగ్గుతుందండి. నొప్పి వచ్చినప్పుడు ఒత్తిడి, ఆందోళన అనేది బాగా తగ్గించాలండి. పుదీనా అనేది పిత్త దోషానికి బాగా తగ్గిస్తుందండి. అంటే శీతలత్వం ఇది కాబట్టి పుదీనా టీ ఎలా చేయాలంటే 1 గ్లాసు నీరు తీసుకోండి. 15 ఆకులు బాగా కడిగి వేయండి. నిమ్మకాయ 1/4 బద్ద పిండండి. చక్కెర లేదా పటిక బెల్లము 2 స్పూన్లు వేయచ్చండి. అన్నిటికంటే మంచిది తేనె కలపచ్చండి. తేనె కలపాలా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే కలపాలండి. ఇది మొత్తం వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలిపి వాడండి. ఈ టీ ఉదయము, సాయంత్రము తాగితే చాలా బాగుంటుందండి. ఉదయము పొరగడుపున తాగాలండి. సాయంత్రము 1 అవర్ అటు ఇటు ఏమి తినకూడదు, తాగకూడదు. అప్పుడు ఈ టీ అనేది బాగా పనిచేస్తుంది. ఇలా వాడాలా అండి. ఇకపోతే ఆహార నియమాలు ఉన్నాయండి. టీ, కాఫీ, పొగాకు, మద్యము ఏమీ వాడకూడదండి. ఈ ప్రాణాయామం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. శీతలి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా చేసి చూడండి. ఇలా తగ్గకపోతే మనము డాక్టర్ దగ్గర సంప్రదించవలసి ఉంటుందండి. ఈ చిట్కాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.